నా ఛానల్ పేరు జమదగ్ని. జమదగ్ని అంటే తెలుసుగా, శివుడు మూడో కన్ను తెరిచిన ఈ జమదగ్ని ఛానల్ 3 నిజాలు చెప్పిన. పుట్టేది అగ్ని, మిగిలేది భస్మం. ఇవాళ తిరుపతి లడ్డు వివాదం మీద 3 షాకింగ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, లడ్డూలో గీ లేదు, సింథటిక్ గీ ఉంది. సిట్ ఏం చెప్పిందంటే, సిబిఐ సిట్, లడ్డు కోసం వచ్చిన గీ అసలు ప్యూర్ కౌ గీ కాదు, ఇది రిఫైన్డ్ వెజిటేబుల్ ఆయిల్స్తో తయారు చేసిన గీ లుక్ ప్రోడక్ట్. పామ్ ఆయిల్, ఏవో పామ్ కర్నల్ ఆయిల్, పామ్ ఒలివ్, ఇవి దీన్ని బేస్ చేసుకుని తయారు చేశారు. సో ఇక్కడ పెద్ద అపచారం జరిగింది. 2, అలా కలిసిపోయింది కాదు, ఇలా కనిపిస్తున్న కెమికల్ ట్యూనింగ్ చేశారు. ఇంకా షాక్ ఏంటంటే, ఆయిల్ని ఇలా మిమిక్ చేయడానికి అడిటివ్స్ వాడినట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. కలర్ కోసం బీటా కొరిటన్, స్మైల్ కోసం గీ పేపర్, ఏదో గీ ఫ్లేవర్, ఇలా లాక్టిక్ యాసిడ్ ఎన్నో వాడారు. ఇది బ్లాస్ట్ లైన్, ఇది లడ్డు కాదు, ల్యాబ్ ఫుడ్ ఇది. 3, ఎవరు అన్న దానిలో డబ్బు వ్యవస్థ ఫెయిల్యూర్ ఉంది. ఈ కథ మతం కాదు, జగన్ క్రిస్టియన్ కాబట్టి ఇలా జరిగిందా ఏమో, ఆయనకి ఎలా ఎందుకు ఉంటుంది శ్రద్ధ. కానీ రిపోర్ట్ ప్రకారం ఈ కేసులో 36 మంది నిందితులు ఉన్నారు. నిందితులు మరొక పెద్ద చర్చ ఏంటంటే, యానిమల్ ఫ్యాట్ టెస్టింగ్ విషయంలో ల్యాబ్ కాంపిటెన్సీ ప్రాసెస్ మీద కూడా గ్యాప్స్ ఉన్నాయని విమర్శలు వచ్చాయి. కాబట్టి అసలు ప్రశ్న జగన్ మతం కాదు, చంద్రబాబు మాటలు కాదు, పవన్ ఆవేశం కాదు. అసలు ప్రశ్న సింథటిక్ గీ వ్యవస్థలోకి ఎలాగ వచ్చింది. జగన్ కాకుండా ఇంకోళ్ళు ఉంటే ఇలా జరిగేది కాదని అనిపిస్తుంది.